మానవులుగా మనం ఉన్నప్పుడు మనకు స్వర్గం ఉంది అని ఎవరు చెప్పినా మనం పట్టించుకోము, నరకం ఉందని ఎవరు చెప్పినా మనము నమ్మము. కారణం ఏంటంటే మనం ఈ శరీరం అనే మాయలో ఉన్నాము, ఈ రంగుల ప్రపంచంలో మునిగి తేలుతున్నాం. ఈరోజు నర సమాజంలో మనుషులు బ్రతుకుతున్నారు. వారి ఆలోచన విధానం ఎంతో ఎలా ఉందంటే రేపు చచ్చిపోతాం కనుక తినాలి, త్రాగాలి, అన్ని సుఖాలు ఇక్కడే అనుభవించాలి, చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో ఎవరు చూశారు అని భ్రమలో మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన కాలాన్ని అర్థాంతరంగా దేవుడిచ్చిన వారికి ఇచ్చినటువంటి దేహాన్ని మరి అపవిత్రమైన కార్యాలకు వినియోగిస్తూ, దేవుడిచ్చినటువంటి కాలాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగిస్తూ అర్థాంతరంగా మరణించి నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు అని బైబిల్ సెలవిచ్చింది. ప్రియమైన గ్రామస్తులారా, ఆలోచించండి, మన గమ్యం ఎక్కడికి, మనం ఎక్కడికి చేరుకోవాలి, మన గమ్యస్థానం ఏంటి? మనము మరణిస్తామన్న వాస్తవం మనకు తెలుసు, మరి మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఇప్పుడే ఇక్కడ నిర్ణయించుకోవాలి. ప్రియమైన గ్రామస్తులారా, ఆలోచించండి. మరి మరణించిన తర్వాత మనం మోక్షానికి వెళ్ళాలంటే మోక్షానికి అందరూ చేరలేరు, స్వర్గానికి అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే స్వర్గం అనేది పవిత్రమైనది, అది చాలా గొప్పది. అక్కడ పవిత్రులకు మాత్రమే, గొప్ప వాళ్ళకు మాత్రమే స్వర్గంలో స్థానం ఉంటుందండి. మనం అనుకుంటాం పాపులకు స్వర్గంలో ప్రవేశం లేదు. ఎవరైతే పాపులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, స్వార్థపరులుగా, అక్రమకారులుగా, అన్యాయస్తులుగా ఈ భూమి మీద దేవుణ్ణి మరిచి బ్రతుకుతారో వారందరినీ శిక్షించడానికి దేవుడు నరకం అనేది సృష్టించాడు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే మన భారతదేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనం ఒక చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా హత్యనో మానభంగమో ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని మనం చేసినప్పుడు హత్య చేసిన వ్యక్తిని మరి చట్టం పట్టి శిక్షిస్తుంది, జైల్లో వేస్తుంది. ఎందుకంటే మరి హంతకుడైన వాడు, దోషి అయిన వాడు, దుర్మార్గుడైన వాడు సమాజంలో తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే వాటి వలన సమాజంలో అనేకులు దెబ్బతింటారు, అనేకులు నష్టపోతారు కనుక మరి ఆ దొంగ అయిన వారిని లేదా హంతకుడైన వారిని శిక్షించి జైల్లో వేస్తారు. అంటే ఈ చట్టం కొరకు మనకు తెలుసు. మరి దేవుని దృష్టిలో కూడా మనం హంతకులుగా లేదా దేవుణ్ణి మరిచిన జనంగా, అక్రమకారులుగా బ్రతికి మరణిస్తే, దేవుడిచ్చిన ఈ కాలాన్ని మనం మన స్వార్థం కొరకు వాడుకొని మరణిస్తే దేవుడు కూడా మరి ఆయన చట్ట ప్రకారంగా నరకం అనే దాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కనుక ఆ నరకం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని దేవుడిని మనం అడగగలిగితే ఈ ప్రపంచంలో మనుషులందరినీ కూడా రక్షించడానికి, ప్రపంచానికి ఒక దిక్కుగా, ఒక మార్గదర్శిగా, మోక్షాన్ని ప్రసాదించి ఒక మోక్ష ప్రదాతగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్త తర్పణలో, ఆ రక్తములో కడగబడితే పవిత్రులైతే అట్టి వారికి స్వర్గలోకం. కాబట్టి పాపులు నివసించటానికి ఆ లోకంలో స్థానం ఉండదు. పాపిగా బ్రతుకుతున్న ఆ పాపులను రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వర్గలోకాన్ని విడిచి పరలోక వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఇదిగో ఈ భూలోకానికి దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు దరిద్రుడుగా వచ్చాడు అంటే మనందరినీ ఐశ్వర్యవంతులను చేయటానికి. ఈరోజు ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న జీవితకాలం ఐశ్వర్యవంతులు అవ్వాలి అని ఎన్ని పాటలు పడుతూ ఉన్నారో, ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారో, నేనే బాగుండాలి అని. ఇదిగో ఒకరిని అంతమొందించైనా నేనే బాగుండాలి అని. ఒకడు ఒక అంతస్తు కట్టుకుంటే మరొకడు 2 అంతస్తులు, ఇలా 3 అంతస్తులు. ఇదిగో ఒకడు 1 ఎకరం కొంటే ఒకడు మరలా నేను ఒక 10 ఎకరాలు సంపాదించాలి, ల్యాండ్. ఇలా ఈ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకులో మనిషి పరలోకాన్ని కోల్పోతూ ఉన్నాడు. పరలోకాన్ని కోల్పోతున్న మనిషిని నిద్ర మేలుకొలపడానికి, ఈరోజు పాపము కడిగి వేసుకోవటానికి, పాపము తీసివేసుకోవటానికి మేమెక్కడ పాపం చేశాము అని మీరు అనుకుంటున్నారు. కానీ చూపులతో, ఆలోచనలతో, తలంపులతో, నడకతో, ప్రతి నిత్యము పాప పంకిలముతో కూడిన ఈ పాపపు ప్రపంచంలో మనిషి బ్రతుకుతున్న ఈ మనిషి జీవిత విధానాన్ని ఆలోచన చేస్తే అలాంటి ఈర్ష్యతో, పగతో, ద్వేషముతో, అసూయతో బ్రతుకుతున్న మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాటలే శరణ్యం. అలాంటి మాటలు విని మీ పాపాలను కడిగి వేసుకొని పవిత్రులై స్వర్గస్థులు అవటానికి ఇదిగో ఈ మాటలు చెబుతూ ఉన్నాం. మనము ఈ భూమి మీద ఈ రంగుల వలన చిక్కుపోయిన నాడు ఆ యేసుక్రీస్తు వారు మహాలోకానికి ఒక మంచి పిలుపుని అందించాడు. ఏంటి ఆ పిలుపు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు. కాబట్టి తండ్రిని చేరే మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ గొప్ప మార్గంలో మనమంతా కూడా ప్రయాణించగలిగితే, ఆ యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించగలిగితే, ఆ పరలోకానికి చేరే మహా మార్గంలో నడవగలిగితే మనమంతా కూడా పరలోకానికి చేరగలం. కాబట్టి ఈ భూమి మీద అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో మనమంతా కూడా ఇదే లోకం అనుకొని మనం భ్రమలో బ్రతికితే మనంతా ఎవరు మూర్ఖులు ఉండరు. కాబట్టి చెప్పబడుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా ఆలోచించండి, స్వీకరించండి. కాబట్టి ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో మనమంతా యాత్రికులం, ప్రయాణికులం. ఒక
ప్రయాణికుడు ఏ విధంగా అయితే ఒక పట్టణానికి వెళ్తాడు మరలా తన స్వగృహానికి చేరుకోవాలి. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చామంటే మనమంతా కూడా ఒక యాత్రికులం, ఒక ప్రయాణికులం. కాబట్టి మనమంతా కూడా ఈ లోకం వాసులం కాదు, పరలోక నివాసులం, పరలోకానికి చెందిన వారం. కాబట్టి